మీ పక్కన వాళ్ళతో సెకండ్ చెప్పండి. బలమైన పట్టణం ఉన్నది. చెప్పాలి గట్టిగా. బలమైన పట్టణం ఉన్నది. బలమైన పట్టణం ఉన్నది. బలమైన పట్టణం ఉన్నది. ఆ పట్టణంలోకి ఏ సాతానుడు రాలేడు, ఏ దురాత్మ రాలేదు, ఏ పిశాచి రాలేదు, ఏ పాపము రాలేదు, ఏ చీకటి రాలేదు. అది బలమైన పట్టణం. ఎవడు దాని మీద చెయ్యి వెయ్యలేడు, ఎవడు దాన్ని కదిలించలేడు, ఎవడు దాన్ని ముట్టలేడు, ఏ సాతానుడు దాంట్లోకి రాలేడు. ఆ పట్టణం పేరేంటి? చెప్పాలి గట్టిగా. బలమైన పట్టణం. బలమైన పట్టణం అంటారా? బలమైన పట్టణం. ఏది బలమేది? బలమేది? బలమైన పట్టణం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి గట్టిగా. బలమైన పట్టణం ఏది? ఏది బలమైన పట్టణం? ఏది? రోజు అన్ని బిర్యానీలు తింటున్నారు. ఏది మీలో బలమేది? చెప్పండి. ఎంత తింటున్నారు? ఏం కావాలంటే అవి తింటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ గారు మంచి ప్రేమ గల్ల పాస్టర్ గారు. ఏది కావాలంటే అది పెట్టేస్తున్నాడు. బిడ్డల్ని ఎక్కువగా ప్రేమిస్తాడు, సంఘాన్ని ఎక్కువగా ప్రేమిస్తాడు. నా సంఘమే, నా ఆత్మీయ బిడ్డలే నాకు కావాలి అని చక్కగా అన్నీ పెడుతున్నారు. పెట్టినప్పుడు మనం ఏం చేయాలి? బలముతో నింపబడాలి. చెప్పాలి గట్టిగా. బలముతో నింపబడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము ఒక పాట పాడాలంట. ఏం పాట పాడాలి? చెప్పాలి. ఏం పాట పాడాలి? బలమైన పట్టణము నాకున్నది. ఆ బలమైన పట్టణంలోకి నేను వెళ్ళాలి. బలము నేను పొందుకోవాలి, మహిమను నేను పొందుకోవాలి. ఆ సియోనులో నేను వెళ్ళాలి, ఆ యెరూషలేములో నేను ఉండాలి. ఆ బలము నాకు కావాలి, ఆ మహిమ నాకు కావాలి, ఆ అభిషేకం నాకు కావాలి, ఆ ఆత్మ నాకు కావాలి. ఆత్మ సంబంధమైన బలముతో నేను నింపబడుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బలమైన పాట నీ నోట్లో నుంచి ఎప్పుడైతే అది బయలుదేరిందో సాతాను శక్తులకు, సాతాను దూతలకు భయము పుడుతుంది. వణికిపోతారు, గడగడగడ వణికిపోతారు. ఆ పాటలో అంత శక్తి ఉన్నది, ఆ పాటలో అంత బలము ఉన్నది. హల్లెలూయా. పాటలో ఏముంది? చెప్పాలి. పాటలో ఏముంది? బలము ఉన్నది. హల్లెలూయా. అది ఖండ బలము కాదు, అండ బలము కాదు, ధన బలము కాదు. ఏ బలం అండి అది? ఏ బలం అది? పాటలో ఉన్న బలము. హల్లెలూయా. చెప్పాలి. హల్లెలూయా. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము 25వ వచనంలో సేవకులు పాట పాడుతూ ఉన్నారు. సేవకులు పాట పాడుతున్నారు. పరిశుద్ధాత్మ పొందిన సేవకులు, బలముతో నింపబడిన సేవకులు, కృప పొందిన సేవకులు, వీళ్ళు ఒక పాట పాడుతూ ఉన్నారు. చదువునా? అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు చాలా ఇరుకుల పాలు, ఇబ్బందుల పాలు, శ్రమల పాలు అయ్యారు. అయినప్పుడు కూడా శ్రమల్లో ఉండి, బాధల్లో ఉండి, జైల్లో ఉండి, దెబ్బల్లో ఉండి, రక్తము కారిపోతున్నా, బాధల్లో ఉన్నా వాళ్ళు అర్ధరాత్రి వేళ వాళ్ళు ఏం చేశారంటే నోర్లు తెరిచి పాట పాడుతూ ఉన్నారు. గట్టిగా 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 పావురాలు ఎగిరిపోవాలి. రెప్ప 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 రెప్ప. మీ పక్కన వాళ్ళకి అభిషేకం రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, జైల్లో ఉన్నారంట, దెబ్బల్లో ఉన్నారంట, రక్తం కారిపోతుందంట. కారిపోతుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే నెమ్మదిగా ఒకరి ముఖం ఒకరు చూసుకొని పౌలు శీల ఇద్దరు కూడా వాళ్ళు దేవుని కృప పొందినవారు.
ఏం పొందినవారంట? దేవుని కృప నాకు కావాలి అని చెప్పండి. దేవుని కృప నాకు కావాలి, నా పిల్లలకి కావాలి, నా బిడ్డలకు కావాలి, నా కుటుంబానికి కావాలి, నా చేతి పనికి కావాలి, నా ఉద్యోగానికి కావాలి, నా చదువులకు కావాలి, నా వ్యాపారానికి కావాలి, నా పనులకు కావాలి, నా దేహానికి కావాలి, నా గర్భానికి కావాలి, నా ఆరోగ్యానికి కావాలి. దేవుని కృప మాకు కావాలి. నా కృప మీకు చాలును. చనిపోయిన కృప నా దేవుడు మీకు అంగీకరించునుగాక, అనుగ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కృప పొందిన పౌలు, శీల, కృప పొందిన వారు శ్రమల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, కన్నీటి జీవితంలో ఉన్నప్పుడు కృంగిపోకుండా దుప్పట కప్పుకొని పండుకోకుండా, జైల్లో పెట్టినా, దెబ్బలు కొట్టినా, శ్రమల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, హింసల్లో ఉన్నా, భయంలో ఉన్నా వారు ఏం చేస్తున్నారంటే ఆ జైల్లో కూర్చొని ఇద్దరు ఒకరు ముఖము ఒకరు చూసుకొని మెల్లగా ఒక పాట ఎత్తారు. మెల్లగా ఒక పాట ఎత్తారు. హల్లెలూయా. ఏం పాట పాడుంటారు వాళ్ళు? ఏం పాట పాడారండి వాళ్ళు ఏం పాట పాడారు చెప్పండి? ఏం పాట పాడారు? నేను చెప్తా. ఒక బలమైన పాట పాడారు. ఏం పాట పాడారు చెప్పాలి? ఏం పాట పాడారు? బలమైన పాట పాడారు. ఆ బలమైన పాట ఎక్కడుందయ్యా అంటే, బాగా వినండి, బలమైన పాట ఎక్కడుందంటే పరిశుద్ధాత్మ అభిషేకంలో ఉంది. పరిశుద్ధాత్మ అభిషేక బలములో ఉంది పాట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృప పొందిన వారు, బాగా వినండి, కృప పొందిన వారు ఆత్మ పొందినవారు. బాగా వినండి, కృప పొందినవారు ఆత్మ పొందినవారు. వీరు పాట పాడుతూ ఉంటే ఏం జరిగిందండి? ఏం జరిగింది? ఆ పాటలో ఉన్న బలము, బాగా వినండి, ఆ పాటలో ఉన్న బలము భూమికి భూకంపం కలిగిందంట. చెప్పండి, కొట్టలేదండి మీరు? అలాగే చెప్తున్నారా? ఆ పాట పాడుతూ ఉంటే భూమికి భూకంపం కలిగిందంట. దేనికి? పాపానికి భూకంపం కలుగునుగాక, సాతానికి భూకంపం కలుగునుగాక, బంధకాలకి భూకంపం కలుగునుగాక, సాతాను కట్లకు భూకంపం కలుగునుగాక, కట్లు ఊడిపోవునుగాక, బంధకాలు తెగిపోవునుగాక, పాపాలు పోవునుగాక, పాపం నుంచి విడుదల పొందుదుముగాక, తలుపులు తెరవబడునుగాక, పునాదులు వణికిపోవునుగాక, పునాదులు సాతాను పునాదులు పడిపోవునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇద్దరండి. ఎంతమంది? ఇద్దరు పాట అలాగా పాడుతూ ఉన్నారంట. ఎప్పుడైతే అలాగ పాట ఎత్తారో భూమికి భూకంపం కలిగింది. భూమికి భూకంపం, మహాభూకంపం అని ఉంది వాక్యంలో. ఏ భూకంపం అంటే అది? మహాభూకంపం అని ఉంది వాక్యంలో. ఈ మహాభూకంపం పాటలో కలిగిందంట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నీ పాటలో ఒక శక్తి ఉంది, నీ మాటలో ఒక శక్తి ఉంది, నీ స్తుతిలో ఒక శక్తి ఉంది, నీ ప్రార్థనలో ఒక శక్తి ఉంది. హల్లెలూయా. బలము నీలో ఉంది. చెప్పు హల్లెలూయా. చెప్పు, బలము నీలో ఉంది. స్తుతుల్లో బలం ఉంది, ప్రార్థనలో బలం ఉంది, యేసు రక్తంలో బలం ఉంది, ఆత్మలో బలం ఉంది, అభిషేకంలో బలం ఉంది, సాతాను జయించే బలము నీ పాటలో ఉంది. నీవు ఒక మారు మనసు లేకుండా, ఒక బాప్తీసం లేకుండా, ఒక యేసయ్య రక్తంతో కడగబడకుండా ఎన్ని పాటలన్నా పాడు, ఎంత ఆరాధన చేయి, ఆ పాటలో బలము కనపడదు. కనపడుతుందా? నోరులు తెరవండి. కనపడదు. మన పాటలో బలం, మన మాటలో బలం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య గురించి మాట్లాడుతుంటే
ఒకసారి నేను వైజాగ్ వెళ్ళి బస్ స్టాండ్లో దిగాను. బస్ స్టాండ్ దిగితే అప్పుడే ఆర్న కొడుతున్నాడు. తెల్లవారుజామున 5ంటికి ఎవరో ఆటో ఆయన ఆర్న కొడుతున్నాడు. భవానిపురం పోద్ది అని ఆర్న కొడుతున్నాడు. నేను చిన్న సూట్ కేసు పట్టుకొని, బట్టల సూట్ కేసు కూర్చున్నాను. వెళ్తే బాగా వినండి, వెళ్తే ఫుల్ అయిపోయింది ఆటో. డ్రైవర్ దగ్గరే ఖాళీగా ఉంది. ఎక్కడ ఖాళీగా ఉంది? డ్రైవర్ దగ్గర ఖాళీ ఉంది. పాస్టర్ గారు ఇక్కడ కూర్చోండి, నా దగ్గర కూర్చోండి అన్నారు. కూర్చుంటా అన్న. స్టార్ట్ అయింది. పోతున్నాడు, తీసుకెళ్ళిపోతున్నాడు, ఊపుతున్నాడు. నేను ఊపుతా ఉంటే యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అంటే మొదలుపెట్టాను. యేసు రక్తం అంటే ఎప్పుడైతే అన్నానో నా ముఖంకి వెళ్ళి సీరియస్గా చూసాడట. డ్రైవర్ నా ముఖంకి వెళ్ళి సీరియస్గా చూశాడు. కొట్టేటప్పుడు ఎట్టుంటుందో ముఖం, భయంకరంగా కోపం వస్తే ముఖాలు ఎట్టుంటాయి మీకు తెలుసా లేదా? మీ కోపం వస్తుందా రాదా? కోపం వచ్చేవాళ్ళు స్తోత్రం హల్లెలూయా. కోపం వస్తే గుండ్రటి మఠం పొడుగుగా అయిపోతుంది. కోపం వచ్చిందనుకోండి, గుండ్రగా ఉన్న ముఖం పొడుగుగా అయిపోతుంది. అంత కోపం వస్తుంది. ఆ కోపంతో ఇలా చూశాడు. నాకు అర్థమైపోయింది, నాన్న ఇంత కోపంతో చూశాడంటే ఈయనలో పెద్ద దెయ్యమే ఉంటుంది అనుకొని ఇంకా యేసు రక్తం చెప్పాను, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, యేసు ఆక్కొని చెప్తా అన్నా. ఆ యాండ్ల మెచ్చాబెట్టే అన్నాడు అని ఆటో ఆఫ్ చేశాడు. వెంటనే తల మీద చేయబెట్టా. ఆటోలో ఉన్న వాళ్ళందరూ అన్నారు. ఎందుకంటే ఆటో పడిపోద్దాం. తల మీద చేయబెట్టి యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తంలో నిన్ను బంధిస్తున్నాను అని ప్రార్థన చేసిన తర్వాత 2 నిమిషాలకి కళ్ళు తెరిచి, అయ్యా ఏం జరిగింది అన్నాడు. ఏంటది? 2 రోజులు తెరవండి. ఏం జరిగింది అయ్యా అంటే నీలో ఉంది వెళ్ళిపోయిందని చెప్పా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక, మహిమ కలుగునుగాక. భవానపురం వచ్చాక డబ్బులు ఎత్తుంటే తీసుకోవట్లా. అయ్యా నీకు వందనాలయ్యా, డబ్బులు మాత్రం వద్దయ్యా, నా గురించి ప్రార్థన చేయండి అది చాలా అన్నాడు. ఎందుకు ఈ మాట చెప్పాను తెలుసా? మన మాటలో బలం ఉంది, ఆయన నామములో బలం ఉంది, ఆయన రక్తములో బలం ఉంది, స్తోత్రములో బలం ఉంది, పాటలో బలం ఉంది, విమోచనలో బలం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు అయ్యగారు 12 దాకా వాక్యం చెప్పమంటున్నారు. చెప్పనా? ఎవరు మాట్లాడలేదు, అసలు వాయిసే లేదు. ఊరే నాయనో, ఈ అయ్యగారికి బోడిగుండి ఎక్కడ దొరికాడరా నాయన అనుకుంటున్నారు. స్తోత్రం, 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 స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అంత టైం దాకా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడా? ఉంచుతాడా? మన దేవుడు క్రమము కలిగిన వాడు. క్రమంగా ప్రారంభిస్తాడు, క్రమంగా ముగిస్తాడు. హల్లెలూయా. మీకు మైక్ ఉందా? మైక్లో చెప్పండి హల్లెలూయా. ఎందుకు మీకు ఇచ్చిన జేబులో పెట్టుకోవడానికి కాదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ నాలుకలో బలముంది, నీ మాటలో బలముంది, నీ పాటలో బలముంది, నీ అభిషేకంలో బలముంది. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతవంతుడు మన దేవుడు, ఆశ్చర్య కార్యముల జరిగించును. స్వామి అద్భుతవంతుడు మన దేవుడు, ఆశ్చర్య కార్యములు జరిగించును. అద్భుతవంతుడు మన దేవుడు, ఆశ్చర్య కార్యములు జరిగించును. స్తుతి స్తోత్రం ఇశ్రాయేలు పాడగా, నియమించే
జయించే సాతానుపై. ఇప్పుడు చప్పట్లు కొట్టు. పాట పాడేటప్పుడే బలం రావాలి. స్తోత్రములు పాడగా పాడేటప్పుడే బలం రావాలి. నీ చేతులపై, నీ కాలాల్లో బలం, మన పాడగా అభిషేకంలో బలం. జయించే సాతానుపై. అద్భుతవంతుడు మన దేవుడు, ఆశ్చర్య కార్యములను జరిగించును. అద్భుతవంతుడు మన దేవుడు, ఆశ్చర్య కార్యములను జరిగించును. హల్లెలూయా. గట్టిగా బలముతో ఆత్మతో హల్లెలూయా. నీరసపు శక్తులు, బలహీన నడువుల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, డిస్కుల నొప్పులు, మోసాల నొప్పులు అన్నీ ఇక్కడ వదిలిపెట్టి పారిపోవాలి. గట్టి చెప్పు హల్లెలూయా. దేవుని సన్నిధిలో ప్రకటనలో రాయబడింది 14:3. ప్రకటన 14:3 రాయబడింది. చదివినాను త్వరగా చదువు. వారు సింహాసనం ఎదుటను, చదువమ్మా. ఆ 4 జీవుల ఎదుటను, పెద్దల ఎదుటను ఒక కొత్త కీర్తన పాడుచున్నారు. ఒక కొత్త కీర్తన పాడుచున్నారు. గొర్రె పిల్లతో, యేసయ్యతో. హల్లెలూయా. యేసయ్యతో ఒక కొత్త కీర్తన పాడుచున్నారు. గొర్రె పిల్లతో ఉన్నవారు, సమర్పణలో ఉన్నవారు, రక్తముతో విమోచించబడిన వారు సియోనులో నిలబడి, గొర్రె పిల్లతో నిలబడి ఒక పాట పాడుతూ ఉంటే పరలోకమంతా మహిమతో నింపబడుతుంది. పరలోకమంతా మహిమతో నింపబడుతుంది. ఆ మహిమలో గొర్రె పిల్లతో ఒక పాట పాడుతూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 31:30 చదువునానా. ద్వితీయోపదేశకాండం 31:30 చదువు. త్వరగా చదువు. యేసయ్యా. అప్పుడు మోషే ఇశ్రాయేలీయుల సర్వ సమాజం యొక్క వినికిడిలో చదువమ్మా. ఈ కీర్తన మాటలు సొంతముగా పలికెను. మోషే రాసిన కీర్తన. మోషే ఒక కీర్తన రాశాడంట. దేవునితో ఉండి దేవుని ముఖ దర్శనం చూసుకుంటూ, దేవుని స్వరము వింటూ, దేవుని సన్నిధిలో ఒక కీర్తన రాసి ఇశ్రాయేలీయులందరి ఎదుట ఒక పాట పాడుతూ ఉంటే, బాగా వినండి, ఇశ్రాయేలీయులందరూ బలముతో నింపబడ్డారంట. హల్లెలూయా. వెనక్కి తిరిగి చూశారో లోతు భార్యకి చెల్లెలు అయిపోతారు. ఎవరు చెల్లెలు? లోతు భార్య చెల్లెలు అయిపోతారు. వెనక్కి తిరిగి చూసే పని మంది. చెప్పండి గట్టిగా అంటారు. అరగంతో మాట్లాడబాగండి. హల్లెలూయా. నీ చూపు ముందుకే ఉండాలి. నీ చూపు వాక్యం మీదే ఉండాలి. నీ చూపు ఆత్మ మీదే ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. మోషే, దైవజనుడైన మోషే దేవునితో మాట్లాడినప్పుడు, హల్లెలూయా, ప్రకటన 15:3 చదువునానా. ప్రకటన 15:3 చదువు. యేసయ్యా. వారు ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములునై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడువు. నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచని వాడెవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసిదరని చెప్పుచు దేవుని దాసుడుగు మోషే కీర్తనయు గొర్రె పిల్ల కీర్తనయు పాడుచున్నారు. మోషే కీర్తనయు గొర్రె పిల్ల కీర్తనయు పాడుచూ స్తుతిస్తున్నారంట. మోషే కీర్తన, గొర్రె పిల్ల కీర్తన పాడుతూ ఉన్నారంట. బాగా వినండి. దైవ జనులంట, దైవ జనాంగం అంట ఒక పాట పాడుతూ ఉన్నారంట. ఏం పాట పాడుతున్నారండి? చూడండి, నాకెళ్ళి చూడండి. ఏం పాట పాడుతున్నారండి? యేసు రక్తమే జయం. మీరు
ప్రారంభం మొదలుకొని ఆఖరి వరకు మీరు పట్టాల మీద నిలబడాలి. ఉండండి. ఏం పాట పాడుతున్నారండి? బలమైన పట్టణం. హల్లెలూయా చెప్పాలి. ఏం పాట పాడుతున్నారు? బలమైన పట్టణం పాట పాడుతున్నారు. దైవజనుల్లో పాట పాడుతుంటే ఒక శక్తి, ఒక బలం. సంఘము ఒక పాట పాడుతుంటే ఒక దైవ శక్తి, పరిశుద్ధాత్మ శక్తి మనలోనికి వచ్చునుగాక. సాతాను శక్తి కాలిపోవునుగాక, అణిగిపోవునుగాక, తెగిపోవునుగాక, బలము నీలోనికి వచ్చునుగాక. హల్లెలూయా. అయితే ఇప్పుడు నేను వాక్యంలోకి వెళ్తున్నాను. ఎవరు పాట పాడితే బలం ఉంటుంది అనేది నేను చెప్తా. 1, 2, 3 కార్యాలు, 4, 5 కార్యాలు చెప్తా. మీకు చాలా జాగ్రత్తగా మీరు వినాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగా. మొట్టమొదట కీర్తనలు 32:7. కీర్తనలు 32:7 త్వరగా చదువునా. నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదువు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించి ఉన్నావు. హల్లెలూయా. ఏ గానాలవి? విమోచన గానాలు. నిన్ను మైక్లో చెప్పమని చెప్పా, పద్దా చెప్పుకోబాక. ఏం గానాలు అవి? విమోచన గానాలు. హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే యేసయ్య రక్తము ద్వారా విమోచించబడిన వారు పాడే పాట. యేసయ్య రక్తము ద్వారా విమోచించబడిన వారు పాడే పాట. యేసయ్య రక్తములో విమోచించబడిన వాళ్ళు బిగ్గరగా అల్లో చెప్పండి, గట్టిగా చెప్పండి. యేసయ్య రక్తములో మనందరము విమోచించబడుదుముగాక. యేసు రక్తంలో బలం నీ మీదకి వచ్చునుగాక. విమోచన గానం నీ నోట్లో ఉండునుగాక. కొత్త కీర్తన నీ నోట్లో ఉండునుగాక. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దావీదు మహారాజు చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా మీరు నన్ను విమోచించి ఉన్నారయ్యా. విమోచించబడినప్పుడు విమోచన గానం నా నోట్లోకి వచ్చింది. విమోచించబడిన తర్వాత ఆ సంతోషముతో, ఆ ఆనందముతో, ఆ శక్తితో, ఆ బలముతో, ఆ విడుదలతో ఒక పాట, ఒక గానం నీ నామములో నేను పాడుచుండగా దురాత్మలు పారిపోతా ఉన్నాయే, దుష్టుడు పారిపోతావులే. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు సౌలు రాజుకు దురాత్మ పట్టింది. ఎవరికండి? సౌలు రాజుకు దురాత్మ పట్టింది. దురాత్మ పట్టినప్పుడు బాగా వినండి, ఎవరన్నా వాయిద్యం వాయించి పాట పాడేవాళ్ళు ఉన్నారా అని అడిగాడు. అడిగితే ఉన్నారు, వాయిద్యం వాయిస్తాడు, పాట పాడతాడు అని ఎవరిని పట్టుకొచ్చారంటే దావీదు మహారాజును పట్టుకొచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు మహారాజు ఎవరు చెప్తారా? బోడుగుండుకెళ్ళి చూస్తారా? దావీదు మహారాజు ఎవరు? విమోచించబడినవాడు. హల్లెలూయా. ఎవరు? విమోచించబడిన వాడు. బాగా చూడండి, సితారా తీసుకొని ఇలాగ వాయిస్తూ ఉంటే, సితారా తీసుకొని ఇలాగ వాయిస్తూ ఉంటే సౌల్లో ఉన్న దురాత్మ పారిపోతుంది. నేనున్నా ఉండో. ఎందుకు? దావీదు మహారాజు పాట పాడుతున్నాడు. విమోచించబడిన వారు పాట పాడుతున్నారు. హల్లెలూయా. చెప్పు గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 35:10 చదువునానా. యెషయా గ్రంథం 35:10. విమోచించబడిన వారి నోట్లో ఓహో గానాలు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు, యెహోవా విమోచించిన వారు, ప్రభు విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనునకు వచ్చుచున్నారు.
నా ముఖం చూస్తాయని చదవమంటామా? వారి తలల మీద నిత్యానందముండును. వాళ్ళ తలల మీద నిత్య ఆనందముండును. వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు. సంతోషము గలవారై వస్తారు. హల్లెలూయా. చెప్పు గట్టిగా హల్లెలూయా. ప్రభు విమోచించిన వారు తలల మీద ఏముందంట? నిత్యానందం. ఏ ఆనందం అంట? నిత్యానందం. ఇప్పుడు ప్రార్థనకు వచ్చారు కదా, ప్రార్థనకు వచ్చి వెళ్ళేటప్పుడు కోడిగుడ్డ అంత బంగారం దొరికింది అనుకోండి మీకు, అయ్యారు కోడిగుడ్డ అంత బంగారం దొరికింది అనుకోండి పాస్టర్ గారు, సంతోషమా కాదా? ఎట్లా ఉంటారు చెప్పండి. కోడిగుడ్డ అంత బంగారం మీకు దొరికింది అనుకో, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ప్రార్థనకు వచ్చి సంతోషమా కాదా? పడేస్తారా? తీసి చైతనా ఫోన్ పడేస్తారా? ఆ బంగారం ఆ సంతోషం, బాబా కోడిగుడ్డ అంత బంగారం, నా లైఫే మారిపోయింది, నా కథ అంతా మారిపోయింది అమ్మా, నా కథ అంతా మారిపోయింది అనుకుంటావా? సంతోషిస్తావా? అమ్మా, పొద్దున్నే తెల్లారి 10 గంటలకి పోలీసులు ఇంటికి వచ్చారనుకో, అప్పుడు ఎట్లా ఉంటుంది నీ ముఖం? నువ్వు ఉద్దరం ఉన్న పిల్లలారా, సంతోషం అంతా బాద్ది, కలవరం బయలుదేరుతుంది. ఏయ్ బంగారం ఎక్కడ పెట్టావు బయటిది అన్నారనుకోండి, సంతోషం ఉంటుందా? ఏమైపోయింది సంతోషం? ఆ సంతోషం కాదు. నీ కొడుకు ఉద్యోగం వస్తే సంతోషం, నీ కూతురుకు ఉద్యోగం వస్తే సంతోషం, ఆ సంతోషం కాదు. ఇది నిత్య సంతోషం. అయిపోయే సంతోషం కాదు, తరిగిపోయే సంతోషం కాదు. నిత్య నీ పిల్లల్లో, నీ భర్తలో, నీ భార్యలో, నీ కుటుంబంలో సంతోషించుకుంటూ హల్లెలూయా హల్లెలూయా. దేవుడు విమోచించిన వారు పాటలు పాడుతూ సంతోష గానాలు పాడుతూ వస్తా ఉంటారంట మందిరానికి. హల్లెలూయా. షియోనులోనికి వస్తారు అని అంటే, షియోన్ అంటే దేవుని సంఘం, యెరూషలేం అంటే దేవుని సంఘం. వచ్చేటప్పుడు పాట, పోయేటప్పుడు పాట, వచ్చేటప్పుడు సంతోషం, వెళ్ళేటప్పుడు సంతోషం, అమ్మ ఆరాధన చేసేటప్పుడు సంతోషం, వాక్యం వినేటప్పుడు సంతోషం. మీ ముఖాలన్నీ సంతోషించును గాక, మీ హృదయాలన్నీ సంతోషించును గాక. సంతోషంగా ఉన్న వాళ్ళ కళ్ళే చెప్పండి, గట్టిగా చెప్పండి, ఆనందంతో చెప్పండి. మీరు చేతులు ఎత్తట్లేదు తెలుసా? తెలుగు అర్థం కావట్లేదా? దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి సంతోషంతో చెప్పండి, ఆనందముతో చెప్పండి. సియోను పాటలు సంతోషముగా పాడు, సియోను కొట్టు చెప్పండి కూడా. సియోను పాటలు సంతోషముగా పాడు, సియోను వెళ్ళెదము. హల్లెలూయా. 2 చేతులు ఎత్తండి. ఈ పాట ఎంతమందికి తెలుసు? అందరికి వచ్చాయి పాట? వచ్చారా? అదా కొంతమందికి వస్తుంది. ఇది నా చిన్న పిల్లోడి నుంచి అప్పటి నుంచి అంటున్నా ఈ పాట. ఆ పాట పాడి సంతోషించి ఆనందించే వాళ్ళం అప్పుడు చిన్నప్పుడు. అంత చక్కని పాటలు భక్తుల నోట్లో దేవుడు ఉంచాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. విమోచించబడిన వారు, రక్తముతో విమోచించబడిన వారు ఒక పాట పాడుతూ ఉంటే దేవుని బలం వచ్చేదంట. వాళ్ళ నాలుకల్లో బలం, వాళ్ళ నోట్లో బలం, వాళ్ళ పాటలో బలం. విమోచించబడిన వారిలో అంత బలమైన శక్తి ఉందంట. దేవుని నామములో, దేవుని రక్తములో మనం విమోచించబడిన ప్రజలం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. విమోచించిన తరువాత దావీదు మహారాజు
ఒక క్రొత్త పాట పాడాడంట. ఏం పాట పాడాడంట? క్రొత్త పాట పాడాడంట. అది ఎక్కడుందంటే 40వ కీర్తన 2వ వచనంలో ఉంది. 40వ కీర్తన 2వ వచనంలో కొత్త పాట, విమోచించబడిన తరువాత క్రొత్త పాట పాడాడు. చదువు. నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద మోపెను. నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్ర రూపమైన కొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. మన దేవుడు మన నోట్లో ఉంచెను. హల్లెలూయా, హల్లెలూయా. నూతన సంవత్సరం వస్తుంది. నూతన సంవత్సరం వచ్చిన ఏ పాట వస్తుంది మనకి? చెప్పండి. నూతన గీతం వస్తుంది. సంవత్సరానికి ఒక పాట వస్తుందా? వస్తుందా? నోటితో చెప్పండి, మైక్లో చెప్పండి. తలకాయ మైక్ ఇచ్చింది, తలకాయ ఒప్పమన్నా అమ్మా. సంవత్సరం మనకి ఏమవుతుంది? కొత్త గీతం వస్తుంది. దావీదు కంట దేవుడు లేపి విమోచించి కడిగి పరిశుద్ధపరిచి బండ మీద, అంటే యేసయ్య మీద నిలబెట్టాడంట. దేవుని నామానికి మహిమ కలుగునగాక. యేసయ్య మీద నిలబెట్టినప్పుడంట ఆయన నోట్లో నుంచి ఏమొస్తుంది? క్రొత్త పాట. ఏం పాట అది? క్రొత్త పాట. అంటే పాత పాట అంటే పాత నిబంధన. క్రొత్త పాట అంటే కొత్త నిబంధనలు ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. పాత పాట, ఇప్పుడు దాకా పాత పాట పాడుకుంటూ వచ్చాను. యేసయ్య నన్ను లేపి ఆయన బండ మీద నిలబెట్టగానే నాకు క్రొత్త పాట వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృపయంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు, కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు, కృపలో జయ గీతమే పాడుచు. యేసయ్యా నీవే నాకని, వేరెవ్వరు నాకు లేరని. యేసయ్యా నీవే నాకని, వేరెవ్వరు నాకు లేరని. నేనోళ్ళ కొనియాడినా నా ఆశలు తీరవే, నేనోళ్ళ కొనియాడినా నా ఆశలు తీరవే. కృప వెంబడి పాడుచు, జయ గీతమే పాడుచు, కృపలో జయ గీతమే పాడుచు. ఉన్నత ఉపదేశమందునా సత్వగల సంగమందునా, ఉన్నత ఉపదేశమందునా సత్వగల సంగమందునా, కంచగల తోటలోనా నన్ను స్థిరపరచినందునా, కంచగల తోటలోనా నన్ను స్థిరపరచినందునా, కృపలో జయ గీతమే పాడుచు, కృపలో జయ గీతమే పాడుచు, కృపలో జయ గీతమే పాడుచు, కృపలో జయ గీతమే పాడుచు, కృపలో జయ గీతమే పాడుచు. ఆమేన్. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కృప ఎంబడి కృప దొరికింది ఎవరికంటే? దావీదు మహారాజుకి కృప ఎంబడి కృప దొరికిందంట. లేపాడంట, బండ మీద నిలిపాడు పాదాలు. యేసే ఆ బండ, మనల్ని ఎంబడించిన బండ, మనల్ని రక్షించిన బండ, మనల్ని నడిపించే బండ,
మనల్ని నిలబెట్టిన బండ. ఆ బండ మీద నీ పాదాలు నిలిపి ఉన్నాడు నా దేవుడు. ఎన్నడూ జారిపోయినాడు కాదు మన దేవుడు, ఎన్నడూ కదిలిపోయినాడు కాదు మన దేవుడు. భూమికి ఆకాశానికి ఏకమై ఉన్న మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదట ఆ పాట పాడితే, ఆ పాటలో బలము ఉండాలంటే, ఆ పాటలో శక్తి ఉండాలంటే ఎవరు పాడాలండి? మొట్టమొదటి పాట ఎవరి పాటలో బలం ఉంటుంది చెప్పాలి. ఎవరి పాటలో బలం ఉంటుంది చెప్పాలి, చెప్పండి, చెప్పమ్మా గట్టిగా. విమోచించబడిన వారి పాట. అది విమోచించబడిన వారి పాట బలం ఉంటుంది. హల్లెలూయా. మీరు విమోచించబడ్డారా లేదా? లేదా విమోచించబడ్డారా? విమోచించబడిన వారు అని చెయ్యెత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. విమోచించబడిన వారు మీరు. మీ మీద యేసయ్య రక్తం ఉంది. ఆ రక్తము ప్రతి పాపాన్ని కడిగింది. ఆ రక్తము నిన్ను నీతిమంతుడుగా చేసింది. ఆ రక్తము లోకములో నుంచి నిన్ను లేపింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రెండో పాట చూద్దాం. రెండో పాట ఎవరు పాడతారు? నిర్గమకాండం 15వ అధ్యాయం 1 నుంచి చదువు. నిర్గమకాండం 15వ అధ్యాయం 1 నుంచి చదువునానా? అప్పుడు మోషే ఇశ్రాయేలీలు యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. యెహోవాను గూర్చి గానము చేసెదను. యెహోవాను గూర్చి గానము చేసెదను. ఆయన మిగుల అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును. చాలే. అప్పుడు బాగా వినండి. అప్పుడు మోషే, మిరియాము, అహరోను, ఇశ్రాయేలీలు ఈ పాట పాడిరి. ఏ పాట పాడిరి? అప్పుడు చెప్పండి మౌతులో. అప్పుడు ఎవరు పాడారు? చెప్పండి. ఇశ్రాయేలీలు మోషే పాడారు. మోషే, మిరియాము, ఇశ్రాయేలీలు, అహరోను. మోషే, మిరియాము, అహరోను, ఇశ్రాయేలీలు అప్పుడు ఈ పాట పాడిరి. ఎప్పుడు ఈ పాట పాడారో మీకు తెలుసా? నేను చెప్తా. ఎప్పుడు ఈ పాట పాడారు వాళ్ళ నోట్లోనంటే బాగా వినండి. దేవుడు ఐగుప్తు దేశంలో నుంచి బయటికి తీసుకొని వచ్చాడు. ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలీలను బయటికి తీసుకొచ్చాడు. ఇశ్రాయేలీలు ఎవరు? ఎవరండి? దేవుని ప్రజలు. ఇశ్రాయేల్ ఎవరు? అబ్రహాము సంతానం. ఇశ్రాయేల్ ఎవరు? అబ్రహాము సంతానం. అబ్రహాము సంతానం ఎవరు? వాగ్దాన సంతానం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తుల నుంచి బయటికి తీసుకొచ్చాడు. అబ్రహాము సంతానాన్ని బయటికి తీసుకొని రావటం అంటే బాగా వినండి, ప్రత్యేకించటం. మనం ప్రత్యేకించబడిన వారం. అల్లు చెప్పట్లేదు. ప్రత్యేకించబడిన వారం. లోకంలో నుంచి, పాపములో నుంచి, చీకటిలో నుంచి, లోక కార్యాల్లో నుంచి దేవుని కృప మనల్ని ప్రత్యేకించింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృప మనల్ని ప్రత్యేకించింది. మనం ప్రత్యేకించబడిన వాళ్ళం. ప్రత్యేకించబడిన జీవితంలో ఉండాలని దేవుడు కోరుకున్నవాడు. ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలీలను, వాగ్దాన ప్రజలను వాగ్దాన భూమిలో చేరటానికి, వాగ్దాన భూమికి తీసుకొని వెళ్ళటానికి దేవుడు ప్రత్యేకించాడు. ఒక నూతన యెరూషలేముకి మనం తీసుకొని వెళ్ళటానికి, సియోనులోనికి తీసుకొని వెళ్ళటానికి, మహిమలోనికి తీసుకొని వెళ్ళటానికి దేవుడు మనలను ఏర్పాటు చేశాడు. చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ప్రత్యేకించబడిన వాళ్ళు చెప్పండి. కడగబడిన వారు చెప్పండి. విమోచించబడిన వారు చెప్పండి. అబ్రహాము సంతానం చెప్పండి. యేసయ్య సంతానం చెప్పండి. ప్రత్యేకించబడిన జనం మనం. మన కొరకు వాగ్దాన భూమిని ఏర్పాటు చేశాడు దేవుడు.
వాగ్దాన భూమిని ఏర్పాటు చేశాడు. కనుక వీళ్ళు వాగ్దాన భూమిలోకి తీసుకురావడానికి ఏర్పాటు చేసినప్పుడు ఎక్కడికి నడిపించాడు దేవుడు అని అంటే ఎర్ర సముద్రం దగ్గరికి నడిపించాడు. ఎక్కడికండి? ఎర్ర సముద్రం దగ్గర. చెప్పాలి ఎక్కడికి? ఎర్ర సముద్రం దగ్గరికి నడిపించాడు. నడిపించింది ఎవరు? దేవుడు నడిపించాడు. దేవుడు నడిపించాడు ఎర్ర సముద్రం దగ్గరికి. అంటే నీరు ఏంటది? చెప్పండి. నీరు. ఎర్ర సముద్రము నీరు. బాగా వినండి. ఎర్ర సముద్రం చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఎర్ర సముద్రం చూసిన వాళ్ళు ఉన్నారా? గారు వెళ్ళలేదు, ఇస్రాయల్ వెళ్ళలేదా? స్తోత్రం. ఇస్రాయల్ ఇళ్ళు ఉన్నారా? పోనీ నెట్లోనన్నా చూసారా? టీవీలోనా చూసారా? చూసారా లేదా? ఎట్లా చూసారా? ఎంత పెద్ద సముద్రం. నేను వెళ్ళొచ్చాను, నేను ఆ సముద్రం దిగొచ్చాను. ఎంత పెద్ద సముద్రం అండి అది. ఎలా ఉంటుందంటే దాని పేరేంటి చెప్పండి గట్టిగా? ఎర్ర సముద్రం. ఎలా ఉంటుందంటే నీళ్ళు ఎర్రగా ఉండవు కానీ నాలుకలు కోత్తా ఉంటుంది. అట్టాగే కళ్ళు అప్పచెప్పి చూస్తున్నారు. సముద్రము నాలుకలు కోత్తా ఉంటుంది. అయ్యగారు చేతులు పెట్టి వెనకబడిపోతాం, జాగ్రత్త. స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎర్ర సముద్రం నాలుకలు కోస్తుంది. ఈ నాలుకల కోసం గుడ్లు ఉరుగుతుందంట. గుడ్లు ఉరుగుతుంది. ఎవడురా వచ్చింది? మింగేస్తా ఉంచేది. నోళ్ళు తెరుతారు, తెరవరా? మింగుతా. ఏంటది? ఎవరిని? అమ్మా ఇశ్రాయేలీల్ని. హల్లెలూయా. ఇశ్రాయేల్ ఎవరు? లోకంలో నుంచి విమోచించబడిన పిల్లలు. హల్లెలూయా, హల్లెలూయా. నిలబడ్డారు ఎర్ర సముద్రం దగ్గర. ఎక్కడ నిలబడ్డారు? ఎర్ర సముద్రం నిలబడ్డారు. గుడ్లు ఉరుగుతుంది. ఎర్రగా చేస్తున్న గుడ్లు. కోపం వచ్చిన వాళ్ళకు ఎర్రగా అయిపోతాయి కళ్ళు. కోపం వచ్చిన అనుకో గుడ్లు ఉరుగుతారు. గుడ్లన్నీ ఎర్రగా అయిపోతాయి. అమ్మా ఈ మధ్య బీపీ ఎక్కువైపోయేసరికి కళ్ళు ఎర్రగైపోతాయి. ఎవరికి బీపీ ఎక్కువైపోతున్నారు కళ్ళు ఎర్రగైపోతాయి. ఎర్రగైపోతున్నాను. మొన్న ఒక తల్లి ఎర్రగైపోతుందని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ చెప్పండి, బీపీ ఎక్కువైపోయింది తల్లి, కళ్ళు ఎర్రగైపోతాయి, నీకు బీపీ తగ్గించుకో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ఎర్ర సముద్రానికి కూడా బీపీ ఎక్కువైందంటారా? హలో బ్రదర్, చూడు, ఎర్ర సముద్రానికి బీపీ ఎక్కువైందా? చెప్పు. 114వ కీర్తన 3వ వచనం చదువునానా. 114వ కీర్తన 3వ వచనం చదవండి. ఏముంది అక్కడ? గట్టిగా చదువు. సముద్రము దానిని చూచి పారిపోయేను. సముద్రము దానిని చూచి పారిపోయేను. యోర్దాను నది వెనుకకు మల్లెను. కొండలు పొట్టేళ్ల వలెను, గుట్టలు గొర్రె పిల్లల వలెను గంతులు వేసెను. సముద్రమా, నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించినది? యోర్దాను, నీవు వెనుకకు మల్లుటకు నీకేమి తటస్థించినది? కొండలారా, మీరు పొట్టేళ్ల వలెను, గుట్టలారా, మీరు గొర్రె పిల్లల వలెను గంతులు వేయుటకు మీకేమి సంభవించినది? భూమి ప్రభువు సన్నిధిని. చాలే 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 చాలే. అబ్బా, ఎర్ర సముద్రం ఏం చేసినట్ట చెప్పు. 3వ వచనం చదువు. 3వ వచనం. సముద్రము దానిని చూసి దాన్ని చూసి పారిపోయెను. ఏ సముద్రం? ఏ సముద్రం? చెప్పరే, నోళ్ళు తెరవండి. ఏ సముద్రం? ఎర్ర సముద్రం. హల్లెలూయా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు ఆత్మ రగులుకోవాలి. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనులు క్షేమముగా. దాటిరే
సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. ఆనందించు, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే. ఆమేన్. చేతులు చెప్పు, చేతులు చెప్పు. హల్లెలూయా. హల్లెలూయా. సముద్రం ఏం చేసింది? సముద్రం ఏం చేసింది? పారిపోయిందా, నిదానంగా పోయిందా? గట్టిగా చెప్పు. పారిపోయింది. పారిపోయిందా, నిదానంగా పోయిందా? పారిపోయింది. తోక కోసిన కుక్క పారిపోయినట్టు పారిపోయింది. ఏయ్, ఏమొచ్చింది నీకు? ఇప్పుడుదా గుడ్లు ఉరివావుగా, ఇప్పుడుదా గుడ్లు ఉరివావుగా. వామ్మో, ఇక్కడ నిలబడ్డా, నా యొద్ద నిలబడ్డ జనులు ఎవరో తెలుసా? ఎవరు? సముద్రం దగ్గర నిలబడిన జనులు ఎవరండి? సముద్రం దగ్గర నిలబడిన జనులు ఎవరు? ఎవరండి? ఎవరు? కృప పొందిన జనులు, కృప పొందిన జనులు. హల్లెలూయా, హల్లెలూయా. సియోనులో నుంచి, సింహాసనం నుంచి కృప పొందిన జనులు ఎర్ర సముద్రం ఎదుట నిలబడితే గడ 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 వణికిపోతుంది, వణికిపోతుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నీ కృప పొందిన నీ జనులు నిలిచిరి ఎర్ర సముద్రము ఎదుట. నీ కృప పొంది నీ జనులు నిలిచిరి ఎర్ర సముద్రము ఎదుట. యోధా స్తుతి చూచిన ఎర్ర సముద్రము, యోధా స్తుతి చూచిన నిలువలేక పారిపోయలే, నిలువలేక పారిపోయలే. ఏం చూసిందట? ఏం చూసిందంటే ఎర్ర సముద్రం, దాన్ని చూసి పారిపోయింది. దేన్ని చూసి? బాగా వినండి. ఇప్పుడు ప్రార్థన అయిపోద్దా? పాస్టర్ గారు మీ పేరేంటి? సీమోన్ పాస్టర్ గారు. నోరు తెరవండి అయ్యా, చెప్పండి గట్టిగా. ఇప్పుడు ప్రార్థన అయిపోద్దా? వెళ్ళేటప్పుడు బైబిల్ పట్టుకుని వెళ్తూ ఉంటారు మనం. వెళ్ళేటప్పుడు ఒక నల్ల కుక్క హే అందనుకో, ప్రార్థనకి వెళ్ళొస్తున్నా, ప్రార్థనకి వెళ్ళొస్తున్నా అంటావా? స్తోత్రం స్తోత్రం నన్ను ఏం చేయబాక అంటావా? చెప్పండి అమ్మా. చూడండి, ఎర్ర సముద్రం దాన్ని చూసి పారిపోయిను. దేన్ని చూసి? దాన్ని చూసి పారిపోయిను. కుక్కను చూసి నువ్వు పారిపోతావా? నిన్ను చూసి కుక్క పారిపోద్దా? గట్టి చెప్పండి. కుక్క అంటే చాలా భయం వాళ్ళకి. అమ్మా, సముద్రము దాన్ని చూసి పారిపోయింది. నేను పాటలో మీకు దాన్ని మెన్షన్ చేశాను, పాటలో మెన్షన్ చేశాను. చూడండి, యూదా స్తుతి చూసినా ఎర్ర సముద్రము నిలువలేక పారిపోయేనే. ఏం చూసింది? ఏం చూసింది? బాగా వినండి. అక్కడ ఎర్ర సముద్రం నిలబడి ఇశ్రాయేలు ప్రజలు, యూదా గోత్రం నిలబడి స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం. అయ్యా దేవా, శృతి స్తోత్రం చెప్పమంటే నోటితో శృతి స్తోత్రం చెప్పుకుంటే కొట్టాలి. శృతి స్తోత్రం చెప్పండి.
ఏంటి మోగోళ్ళ మీరు శృతి స్తోత్రం చెప్పండి. శృతి స్తోత్రం గట్టిగా 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 శృతి స్తోత్రం శృతి స్తోత్రం శృతి స్తోత్రం శృతి స్తోత్రం శృతి స్తోత్రం 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 ఆమేన్. సముద్రాలు పారిపోతున్నాయంట, నదులు పారిపోతున్నాయంట, గుట్టలు పారిపోతున్నాయంట, చెట్టులు పారిపోతున్నాయంట. హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు పాట పాడిరి, యెహోవాను గానము చేసెదము మనమందరము, యెహోవాను గానము చేసెదము మనమందరము. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడు పాడుతున్నారండి వీళ్ళు? మోషే, అహరోను, మిరియాములు ఎప్పుడు పాట పాడుతున్నారంటే బాగా వినండి. ఎర్ర సముద్రము చీలిపోయిన తర్వాత ఎర్ర సముద్రంలో నడుస్తున్నారంట, ఎర్ర సముద్రంలో నడుస్తున్నారంట. ఆరిన నేలలో కొడతారా కొట్టరా మీరు? హల్లెలూయా హల్లెలూయా. ఎర్ర సముద్రంలో ఆరిన నేలలో ఇదిగో ప్రతి ఒక్కరు సైన్ నడుస్తూ ఉంటే మిరియాము ఆ దరికి వచ్చిన తర్వాత ఆ ఎర్ర సముద్రం ఇలా కలుసుకొని పోతే ఆ ఐగుప్తీలు అందరు దాంట్లో మునిగిపోతే అప్పుడు మిరియాము హృదయము తెరవబడిందంట. అరే మోషే పాటలు బుక్ తీస్తారా అందా అందా మైక్లో చెప్పమ్మా, పాటల బుక్ తీస్తారా అందా అందా. మన వాళ్ళు ఒక పాట పాడమంటే ఏమంటారు ఏమంటారు? పాటల బుక్ ఇంట్లో పెట్టొచ్చలే, సాయంత్రం తీసుకొస్తా కానీ. మొన్న కావంటుంది పాటల బుక్ తెచ్చుకోవట్లేదు, ఎలుకలు కొట్టేసింది సార్. ఏం కొట్టేసిందంట? ఎలుకలు కొట్టేసింది సార్. అది ఇంకోటి ఉంటే రాదు. పాటల బుక్ ఏం కొట్టింది? ఎలుకలు కొట్టిందంట. ఆ పాటల బుక్లో చూసి అంటది ఆమె. మిరియాము పాటల బుక్ అడగలా, హృదయం తెరవబడింది. ఏం తెరవబడింది? హృదయము తెరవబడి హృదయంలో నుంచి ఒక పాట దేవుని గణపరచడానికి హృదయం తెరవబడి ఒక పాట పాడుతూ ఉంది. మిరియాము పాట పాడుతూ ఉంటే బాగా వినండి, 30 లక్షల కాలు బలం పొందుకున్నది. మీకు వాక్యంలో డెప్త్ అర్థం కావట్లా, బలం అంత కొట్టండి, బలం అర్థం కావట్లా మీకు. 30 లక్షల కాలు బలం పొందుకున్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మొన్న కావనే పాట పాడమని మైకి తేవంటుంది, నడిపించు నావా నడి సముద్రములో నాదే. ఎక్కడ నడిపించమంటుంది? నడి సముద్రం నడిపితే మునిగిపోదా? ఆ మైక్ ఏమ్మా నడి సముద్రం నీకెందుకు ఇప్పుడు అర్ధరాత్రి అంటే ఆ మైకు వాళ్ళ చెల్లి లాక్కుంది. అది పడతావేంటే అని లాక్కొని ఆమె రాత్రంతయో శ్రమ పడినా రాలేదు ప్రభు జై. ఏమంటుంది? నువ్వేంటి అది పడుతున్నావు? నాది నడు సముద్రం అంటే నీకు ఏమి రాలేదు. రాత్రి అంతా ప్రార్థన ఎందుకు రాదా? రాత్రి అంతా కునుకుపాట్లు పడి భగవనండి స్తోత్రం 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 కునుకుపాట్లు పడితే వస్తుందా జయము? నోర్లు తెరుచురుగాక, నీ నోర్లు నింపబడుదురుగాక, నోర్లు బహుగా తెరుదురుగాక, మాట్లాడుదురుగాక. హల్లెలూయా. నీ నాలుకలో ఉన్న శక్తి, నీ నోటిలో ఉన్న శక్తి, నీ హృదయంలో ఉన్న శక్తి, నీ తలంపులో ఉన్న శక్తి బయటికి రావాలి. హల్లెలూయా. ఒక్క మిరియాములో నుంచి బయటకు వచ్చింది. హల్లెలూయా. యెహోవాను గానము చేసెదము మనమందరము. పాట రాదా మీకు? పాట వచ్చా? అయ్యగారు పాట వచ్చా మీకు? రాదా? ఈ పాట రాసింది ఎవరో తెలుసా?
బక్షింగ్ గారు, దైవజనుడైన బక్షింగ్ గారు అయ్యగారు ఈ పాట పాడుతూ ఉంటే ఆత్మ కదిలింపు వచ్చేది. ఒకప్పుడు ఆత్మ కదిలింపు వచ్చింది. ఆ పాటలో ఉన్న భావం అర్థం కావాలి, ఆ పాటలో ఉన్న శక్తి అర్థం కావాలి మనకి. అప్పుడే మన నరాల్లో, కండరాల్లో, ములుగుల్లో ఒక శక్తి, దైవ శక్తి తాకుతుంది. దైవ శక్తిని అనుభవిస్తాను. పాట పాడేటప్పుడు నీకు విడుదల కలుగును గాక. పాట పాడేటప్పుడు అభిషేకం వచ్చును గాక. పాట పాడేటప్పుడు నూతన బలం వచ్చును గాక. పాట పాడేటప్పుడు నీ రోగం పారిపోను గాక. హల్లెలూయా, హల్లెలూయా. పాట పాడుతూ ఉన్నారంటే బాగా వినండి. అర్థం ఏంటంటే బాప్తీసము పొందిన తర్వాత పాడే పాటలో ఇంత బలం ఉంటుంది. బాప్తీసము పొందిన తర్వాత పాడే పాట ఇది. ఎర్ర సముద్రములో బాప్తీసము పొందారు. బాప్తీసము పొందిన తర్వాత ఒక పాట పాడుతూ ఉండు నీ నాలుకతో. బాప్తీసం పొందిన అందరూ కళ్ళు చెప్పండి, గట్టిగా చెప్పండి రా నాయనలారా. వీళ్ళు ఇప్పుడే ప్రాణం పోయేటట్టున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. బాప్తీసం పొందిన తర్వాత నువ్వు పాట పాడుతూ ఉంటే ఆ పాటలో దేవుడు ఒక శక్తిని చూపిస్తాడు, ఒక బలమును చూపిస్తాడు, ఒక శక్తిని చూపిస్తాడు, ఒక బలమును చూపిస్తాడు, ఒక ఆత్మను చూపిస్తాడు. హల్లెలూయా. కదిలిపోతుంది నీ బలహీనత, కదిలిపోతుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. బాప్తీసము పొందిన తర్వాత బైబిల్లో ఒక వాక్యం ఉందండి, మీకు చూపిస్తాను నేను. ఇప్పుడు అన్నీ చదవాలంటే నాకు టైం లేదు. ఇశ్రాయేలీలో చిన్నది అని రాయబడింది. బాప్తీసం పొందిన తర్వాత ఇశ్రాయేలీలో చిన్నది. హల్లెలూయా. ఇశ్రాయేలు చిన్నది నయమాను ఇంట్లో అడుగుపెట్టింది. ఎక్కడ అడుగుపెట్టిందంటే కుష్టి రోగం, అంటే పాపము ఉన్న ఇంట్లో అడుగుపెట్టిందండి. కుష్టి రోగం ఉన్న ఇంట్లో అడుగుపెట్టింది. ఏం భయపడలా. అప్పుడు ఆ చిన్నది ఏం చెప్పిందంటే, నా దైవజనుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకో, నీకు కుష్టి అంతా పోతుందని చెప్పింది. ఎవరు ఆమె చెప్పింది? మాయుతో చెప్పమ్మా, ఎవరు చెప్పింది? ఇశ్రాయేలు చిన్నది. ఇశ్రాయేలు అందరూ కళ్ళు చెప్పండి, గట్టిగా చెప్పండి తల్లారా. ఇందాక నుంచి చెప్తున్నాను, ప్యానం హల్లెలూయా, ప్యానం పోయేటోడు చెప్పాకండి, గట్టిగా చెప్పండి. అదేనా? ఇంట్లో అరవమంటే రంకెలు వేస్తారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పిల్లలారా, బాప్తీసము పొందిన తర్వాత నీ మాట చాలా బలముగా ప్రభావం చేస్తుంది. ఇశ్రాయేల్ చిన్నది అడుగుపెట్టి దైవజనుడి దగ్గరికి వెళ్ళు, నీ పాపం పోతుందని చెప్పింది. ఏమాత్రం భయపడలేదు. నయమానకు కానీ, నయమాన్ ఇంట్లో వాళ్ళకి కానీ ఏమాత్రం భయపడలేదండి, భయపడలేదు. ఆ చిన్నదాని మాట సోమ్రోన్ దేశానికి పరిగెత్తేటట్టు చేసింది. ఎవరి మాట? ఏ చిన్నది? చెప్పాలి, ఇశ్రాయేలుల చిన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలీల స్తోత్రాల మీద ఆసీనుడైన దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. బాప్తీసం పొందిన తర్వాత నీవు స్తోత్రం చెబితే చాలు, నువ్వు స్తోత్రం చెబుతుంటే చాలు, నీ స్తోత్రాల మీద నీ దేవుడు ఆసీనుడవుతాడు. అంటే ఆసీనుడు అవటం అంటే స్తోత్రాల మీద దేవుడు నివసిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతుల మధ్యలో నివసించువాడా, స్తుతికి పాత్రుడా, స్తుతుల మధ్యలో నివసించువాడా, స్తుతికి పాత్రుడా, స్తుతియాగముగా నీ సేవలో ప్రాణార్పణ చేతునే, స్తుతియాగముగా నీ సేవలో ప్రాణార్పణ చేతునే.
కృపలో దాచితివే నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం నా ఆశ్రయం పాడు. నా జీవం నీ కృపలో దాచితివే నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం నా ఆశ్రయం స్తుతుల మధ్యలో నివసించువాడా స్తుతికి పాత్రుడా స్తుతికి పాత్రుడా స్తుతియాగముగా నీ సేవలో ప్రాణాలను చేతునే స్తుతియాగముగా నీ సేవలో ప్రాణాలను చేతునే నా జీవం నీ కృపలో దాచితివే నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం నా ఆశ్రయం నా జీవం నీ కృపలో దాచితివే నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం నా ఆశ్రయం నా జీవం నీ కృపలో దాచితివే స్తుతుల మధ్యలో నివసించువాడా స్తుతికి పాత్రుడా స్తుతుల మధ్యలో నివసించువాడా స్తుతికి పాత్రుడా స్తుతియాగముగా నీ సేవలో ప్రాణప్రదం చేతునే స్తుతియాగముగా సేవలో ప్రాణార్పణ చేదునే. హల్లెలూయా. మా స్తుతుల మధ్యలో ఆయన నివాసం చేస్తాడంట. వాసం చేస్తాడంట. బాగా వినండి. స్తుతుల మధ్యలో వాసం చేస్తాడు. ఈ రాత్రి నీ మధ్యలో నివాసం చేస్తున్నాడు. గట్టిగా చెప్పండి. ఈ రాత్రి నీ మధ్యలో నివాసం చేయాలని నా దేవుడు ఆశపడుతున్నాడు. నీ మధ్యలో అంటే ఎక్కడ చెప్పండి? మీ మధ్యలో అంటే ఎక్కడ చెప్పండి? హల్లెలూయా. మీ మధ్యలో అంటే ఎక్కడ చెప్పండి? దేవుడు మన మధ్యలో నివాసం చేయటానికి ఆయన కోరుకుంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఆయన అంటాడు, వాక్యంలో ఏమంటాడంటే, నేను నీ హృదయాన్ని తట్టుచున్నాను అంటాడు. ఏమంటాడంట? నీ హృదయాన్ని తట్టుచున్నాను, నీ హృదయాన్ని తట్టుచున్నాను. నీ తలుపు తెరిస్తే నీలో నేను నివాసం చేస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన నీలో నివాసము చెయ్యాలంటే నీ హృదయము తెరవబడాలి. హృదయం తెరవబడాలంటే ఏం చేస్తున్నాడు దేవుడు? ఈ రాత్రి ఏం చేస్తున్నాడు? గట్టిగా చెప్పమ్మా. హృదయం అనే తలుపు దగ్గర నిలబడి తట్టుచున్నాడు. నన్ను తట్టాడండి, నా తలుపు తెరవబడిన కళ్ళు చెప్పండి. గట్టిగా చెప్పండి. తట్టాడా? నీ హృదయం తట్టాడా? నీ హృదయం తట్టాడా? తలుపు తెరిచావా? ఏంటండి యేసయ్య మా ఇంటికి ఎప్పుడు రాలేదే? అయ్యారు పాష్ గారు, యేసయ్య మా ఇంటికి ఎప్పుడు మా తలుపు తట్టలేదే? బాగా వినండి, బాగా వినండి. దేవుడే వాక్యము, వాక్యమే దేవుడు. ఈ వాక్యము నీ హృదయం తడుతుంది ఇప్పుడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ వాక్యమే నీతో మాట్లాడుతుంది. ఈ వాక్యము నీ హృదయం తడుతుంది. ఎప్పుడు పాడారయ్యా ఈ పాట అంటే, ఎప్పుడు ఈ పాట పాడారంటే బాప్తీసము పొందిన తర్వాత పాడారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బాప్తీసం ఎందుకు పొందాలండి? బాప్తీసం ఎందుకు పొందాలి? మత్తయి సువార్త 3:7 చదువునా. బాప్తీసం ఎందుకు పొందాలి? మత్తయి సువార్త 3:7 త్వరగా చదవండి. పరిసయ్యులతోనూ సద్దుకయ్యుల్లోనూ అనేకులు బాప్తీసం పొందటానికి వచ్చి చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవటానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడ్రా? మారు మనసు తగిన ఫలము ఫలించు. చాలమ్మా, బాగా కష్టపడుతున్నావు. హల్లెలూయా.
సంతోషంగా ఉండండి. హల్లెలూయా. బిడ్లారా, వాక్యం ఏం చెప్తుందంటే బాగా వినండి. బాప్తిస్మం ఇచ్చే యోహాను యోర్దాను నదిలో బాప్తిసాలు ఇస్తా ఉంటే అనేకులు వచ్చారంట. ఎంతమంది వచ్చారమ్మా? తల్లి, ఎంతమంది వచ్చారు? అనేకులు లైన్లు వచ్చారు బాప్తిసం పొందడానికి. ఇప్పుడు నేను ప్రసంగం చేసినప్పుడు ఒక 2,000 మంది 3,000 మంది బాప్తిసానికి వచ్చారనుకున్నా, నేను ఎట్లా ఉంటాను? అయ్యారు సంతోషంగా ఉంటాను లేదా అంటారు, సంతోషంగా ఉంటాను లేదా? అబ్బా, నా మాటకి నా వాక్యానికి ఎంతమంది బాప్తిసం పొందారో సంతోషంగా ఉంటాను నేను. కానీ ఆయన సంతోషంగా ఉన్నాడా? బాప్తిసం ఇచ్చి యోహాను సంతోషంగా ఉన్నాడా? సంతోషంగా లేడు. తిడుతున్నాడు, వాళ్ళని తిడుతున్నాడు. బాప్తిసం పొందడానికి వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నాడు? తిడుతున్నాడు. రేయ్, ఎవర్రా మీకు బుద్ధి చెప్పింది? మేము బాప్తిసం పొందమంది ఎవడురా అని చెప్తున్నాడు. తిడుతున్నాడండి. నేను తిడితే మీరు బాప్తిసం పొందుతారా? తాటికాయలాగా ఒబ్బాకండి, నోళ్ళు తెరవండి. నేను తిడితే మీరు బాప్తిసం పొందుతారా? అయ్యగారు తిడితే బాప్తిసం పొందుతారా? దయ్యం మొహం దానా బాప్తిసం ఎందుకు నీకు ఇప్పుడు అన్నాడు అనుకో, పొందుతారా? ఏంటది? నాది దయ్యం ముఖమా? వామ్ము, తిరగబడే స్వభావం ఇది. బాప్తిసం పొందరు. బాగా వినండి ఏమంటున్నాడు అక్కడ దైవజనుడు. ఏమంటున్నాడు? సర్ప సంతానమా, మా సర్ప సంతానం. చదువమ్మా, నా మొహం చూస్తా. సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడరా? బాప్తిసం పొందమని బుద్ధి చెప్పిన వాడు ఎవడరా? ఎందుకు బాప్తిసం? ఎర్ర సముద్రంలో దేవుడు ఎందుకు బాప్తిసం ఇచ్చాడు? కనాను దేశాన్ని స్వతంత్రించుకోవడానికి, కనాన్లో ఉన్న 7 జనాంగాలను జయించడానికి, దేవుని వాగ్దాన భూమిని, దేవుని వాగ్దానాన్ని, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి. సర్ప సంతానమా, బాప్తిసం పొందడానికి వస్తే సర్ప సంతానమా ఎవడరా బుద్ధి చెప్పింది మీకు అంటున్నాడు. మనమైతే పొందుతామా? నోరు తెరిచి చెప్పండి. మనమైతే పొందుతామా? పురుషులు ఏం మాట్లాడలా. మనమైతే పొందుతామా? మనమైతే లోబడతామా? నీ బాప్తిసం వద్దు, నువ్వు వద్దు, నీ చర్చి వద్దు, నీ గుడి వద్దు, నేను పెద్ద చర్చికి వెళ్తా అనేవాళ్ళం మనమైతే. అమ్మా బాగా వినండి, ఇక్కడే బాగా వినండి. వాళ్ళు అంటున్నారు, దైవజనుడా. అమ్మా నాకెళ్ళి చూడండి. దైవజనుడా, తిడితే తిట్టావయ్యా, కోప్పడితే కోప్పడేవయ్యా. అయ్యా నాకు బాప్తిసం కావాలయ్యా, నా పిల్లలకు బాప్తిసం కావాలయ్యా, నా భార్యకు బాప్తిసం కావాలయ్యా, నా భర్తకు బాప్తిసం కావాలయ్యా. అయ్యా 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 అయ్యా, దేవుడే ఎర్ర సముద్రం దగ్గర అందరికీ బాప్తిసం ఇచ్చాడయ్యా, ఎర్ర సముద్రంలో బాప్తిసం ఇచ్చాడయ్యా దేవుడే, నాకు బాప్తిసం కావాలయ్యా. ఎందుకయ్యా మీకు బాప్తిసం అని అంటే వాళ్ళు అంటారు, రాబో ఉగ్రతను తప్పించుకోవటానికి. ఏ ఉగ్రత తప్పించుకోవాలి? రాబో ఉగ్రతను తప్పించుకోవటానికి బాప్తిసం కావాలి. దేవుని కృప ఎవరి మీద ఉందో, దేవుని చిత్తం ఎవరి మీద ఉందో, రాత్రి ఒక ఆత్మ లేచి నాకు బాప్తిసం కావాలంది. ఒక యవ్వనస్తురాలను దేవుడు లేపాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని చిత్తంలో ఉన్నవారు లేచి నిలబడుదురుగాక, బాప్తిసానికి లోబడుదురుగాక, ఉగ్రతను తప్పించుకుందురుగాక. భయంకరమైన ఉగ్రత ఈ భూమి మీదకి రాబోతుంది. అనుభవములు పడబోతున్నాయి. ఏ రాత్రో, ఏ నెలో, ఏ సంవత్సరమో, ఎప్పుడో నీ ప్రాణము అర్ధరాత్రి వేళ, మధ్యరాత్రి వేళ నీ ఊపిరి ఆగిపోయే టైంలో నువ్వు వచ్చున్నావు. కడవరి దినాల్లోకి వచ్చావు, ఆఖరి దినాల్లోకి వచ్చావు. ప్రభు రాకడ దినాలు ఆసన్నమైనవి. ఏ రాత్రి వస్తాడో తెలియదు. ఈ రోజున నీవు ఒక దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకోవాలి. ఆ ఉగ్రతలో నేను ఉండకూడదు, ఆ నరకంలో నేను ఉండకూడదు. నాకు ఆ నరకం తప్పిపోవాలి, ఆ ఉగ్రత తప్పిపోవాలి అని అంటే నాకు బాప్తిసం కావాలి, నా బిడ్డలకి బాప్తిసం కావాలి, నా కుటుంబానికి బాప్తిసం కావాలి. అయ్యా నేను ఉగ్రత నుంచి రక్షించబడాలయ్యా. వారికి అంత భయం పుడితే, ఈ రోజుల్లో ప్రభు వచ్చే దినాల్లో మనం ఉన్నాం. ఇప్పుడు మనకి ఎంత భయం పుట్టాలి, ఎంత భయం పుట్టాలి. నిశ్చయముగా మనము బాప్తిసానికి అప్పజెప్పుకుందుముగాక, వాక్యానికి లోబడుదుముగాక. అమ్మా వాక్యం చెప్తుంది, నమ్మి బాప్తిసము పొందిన వారు
రక్షణ పొందుదురు, నమ్మని వానికి శిక్ష విధించబడునుగాక అని వాక్యము చెప్తుంది. వాక్యానికి లోబడండి. ఆయన అంటున్నాడు, ఎవడరా మీకు బుద్ధి చెప్పింది? మీరు చెప్పండి, నోటితో చెప్పండి, ఎవడరా మీకు బుద్ధి చెప్పింది బాప్తీసం పొందమని? మీరు చెప్పండి, ఎవరు మీకు బుద్ధి చెప్పింది? సిస్టర్స్ మీరు చెప్పండి, ఎవరు మీకు బుద్ధి చెప్పింది? బ్రదర్స్ ఏం మాట్లాడలేదండి. ఎవరు మీకు బుద్ధి చెప్పింది బాప్తీసం పొందమని? దేవుని వాక్యం మీకు బుద్ధి చెబుతుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. బలము కలిగిన వాక్యం అది, జీవము కలిగిన వాక్యం అది, మాట్లాడే వాక్యం అది. దేవుని మాట నీతో మాట్లాడుతుంది. ఓ నా కుమార్తె, ఓ నా కుమారుడా, ఉగ్రత వచ్చేస్తుంది, భూమి మీదకి ఉగ్రత వచ్చేస్తుంది, రాకడ వచ్చేస్తుంది. నువ్వు అక్కడ చిక్కోకూడదు, సాతాను చేతిలో పడకూడదు, నరకానికి వెళ్ళకూడదు. నమ్మి బాప్తీసం పొందు. నువ్వు రక్షణలోనికి రా, రక్షణ స్వతంత్రించుకో, రక్షణ అలంకరించుకో. నీవు నా రాజ్యం రావాలి, నువ్వు నా ఇంట్లో ఉండాలి. దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా, దేవుని నీతి నువ్వు ధరించుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇంకా ఎవరైనా బాప్తీసములో వెనకాడుతూ ఉంటే ఈ కూటాలు నీ కొరకే దైవజనులను ప్రేరేపించి పెట్టాడు. కనుక బిడ్డలారా, ఈ కూటం అయిపోగానే పేరేమండి. రాత్రి ఒక ఆమె పేరు, సిస్టర్ గారు ఏది పేరేంటమ్మా? కీర్తన. సియోన్కి బాప్తీసం ఇచ్చి సియోన్ కీర్తన పెట్టాలి. బాప్తీసం ఇచ్చేసి సియోన్ కీర్తన. హల్లెలూయా, హల్లెలూయా. సంపూర్ణమైన ఒక యవ్వన పిల్లండి, ఒక యవ్వనస్తులు లేచి నాకు బాప్తీసం కావాలన్నారంటే దేవుని కనికరం వారి మీద ఉందని అర్థం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి పేర్లు ఇద్దరు గాక, బాప్తీసానికి లోబడుదురు గాక. హల్లెలూయా. బాప్తీసం పొందిన తర్వాత నీ పాటలో ఉన్న బలము మారిపోతుంది, నీ మాటలో ఉన్న బలం మారిపోతుంది, నీ స్తోత్రంలో ఉన్న బలము మారిపోతుంది. హల్లెలూయా. నువ్వు బాప్తీసం పొందిన తర్వాత ప్రార్థనలో స్తోత్రం 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 చెప్తుంటేనంట ఒక్కొక్క స్తోత్రం ఒక్కొక్క బాంబులాగా వెళ్ళిపోద్దంట. వాటర్ బాంబులు తెలుసా మీకు? వాటర్ బాంబులు తెలుసా? తెలీదా? అదని చెప్పండి. తెలీదా? వాటర్ బాంబులు అంటే గోలీ సోడాలు. వాటర్ బాంబులు అంటే ఏంటి? గోలీ సోడా ఇసిరేత్తి ఎట పేలిపోద్ది చెప్పండి? తుపాకు కంటే ఎక్కువగా పేలిపోద్ది. ఎక్కడికి వెళ్ళిపోతుందో పొడుచుకొని ఆ పక్క నుంచి ఈ పక్క వెళ్ళిపోతుంది శరీరంలో. అంత భయంకరంగా వెళ్ళిపోద్ది. బాప్తీసం పొందిన తర్వాత నువ్వు స్తోత్రం చెప్తా ఉంటే సాతాను గుండెల్లోకి దూరిపోతూ ఉంటుంది. నీ ప్రార్థనలో శక్తి, నీ స్తోత్రంలో శక్తి. బాప్తీసం పొందిన తర్వాత మొట్టమొదటి ఎవరి పాటలో శక్తి ఉంటుంది చెప్పాలి? విమోచించబడిన వారి. మరి ఇంత లేటుగా చెబుతాయమ్మా, ఆలోచన ఎక్కువైపోయిందా? గట్టిగా చెప్పు. మొట్టమొదటి విమోచించబడిన వారు, యేసయ్య రక్తములో విమోచించబడిన వారు. పాటలో శక్తి బలం ఉంది. రెండోది బాప్తీసము పొందిన వారి మాటలో పాటలో స్తోత్రంలో శక్తి ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మూడోది సంఖ్యాకాండము 21:16. సంఖ్యాకాండము 21:16 చదువునా? అక్కడ నుండి అమ్మ ఇంకొకరు చదవండి రా, ఆమె నడవట్లా. ఏసు రక్తమే మౌతులో చదవమ్మ తల్లే. మర్చిపోయింది, ఎక్కడ పోయిందో. ఏసయ్యా. సంఖ్యాకాండం 21:16. అక్కడ నుండి వారు బెయేరుకు వెళ్ళిరి. యెహోవా జనులను పోగు చేయుము, నేను వారికి నీళ్ళనిచ్చేదనని మోషేతో చెప్పిన బావి అది. అప్పుడు ఇశ్రాయేలీలు ఈ పాట పాడిరి. అందరూ ఈ పాట పాడిరి.
బావి ఉపుకుము బావి ఉపుకుము దాన్ని కీర్తించుడి బావి ఉపుకుము దానికి దాన్ని కీర్తించుడి బావి ఏలికలు బావి ఉపుకుము దాని త్రవ్విరి దాన్ని కీర్తించుడి. హల్లెలూయా. మీరు పాడండి. బావి ఉపుకుము. అందరు చెప్పండి. బావి ఉపుకుము, బావి ఉపుకుము, బావి ఉపుకుము, దాన్ని కీర్తించుడి, దాన్ని కీర్తించుండి. హల్లెలూయా, హల్లెలూయా. వారు అక్కడికి వచ్చినప్పుడు అంట, ఇశ్రాయేలు అందరూ చూసినప్పుడు నీరు ఏం చేస్తుందంట? అది కూడా చెప్పలేరా? నీరు ఏం చేస్తుందంట? ఉపుకుతుందంట. ఏం చేస్తుందంట? ఉపుకుతుందంట, ఉపుకుతుందంట. అప్పుడు ఇశ్రాయేలీలు దేవుని పిల్లలు నోరు తెరిచి హృదయం తెరవబడి ఒక పాట పాడటం మొదలుపెట్టారంట. ఏం పాడుతున్నారంటే, బావి ఉపుకుము, బావి ఉపుకుము, బావి ఉపుకుమని వాళ్ళు అక్కడ పాట పాడుతూ ఉంటే అప్పుడు అందరూ దేవుని శక్తితో పొందుకున్నారంట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మొట్టమొదట పాట విమోచించబడిన వారి పాట. రెండో పాట బాప్తిస్మము పొందిన వాళ్ళ పాట. మూడో పాట బావి ఉప్పకటం అంటే పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన పాట. చప్పట్లు కొట్టండి గట్టిగా 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 గట్టిగా. గట్టిగా. గ్లోరీ 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 గ్లోరీ. మీరు కొడుతున్నారు కానీ మీరు స్తోత్రం స్తోత్రం నోటితో స్తోత్రం చెప్పారు, నోరు ఎందుకు ఖాళీగా ఉంచుతారు మీరు? స్తోత్రం 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 అంటే శబ్దం 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 శబ్దం. గ్లోరీ 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 గ్లోరీ. హల్లెలూయా. ఆమేన్. మనం చప్పట్లు కొడితే రాజు యొక్క జయధ్వని మనలో ఉండాలంట. ఏ జయధ్వని ఉండాలి? రాజు యొక్క జయధ్వని. రాజు ఏనుగు మీద బయలుదేరతాడంట. రాజు ఎక్కడి నుంచి బయలుదేరతాడు? ఏనుగు మీద రాజు బయలుదేరితే ముందు ఏంటి బోరలు, పెద్ద పెద్ద బోరలు పట్టుకొని ఆ శబ్దం వినగానే రాజు వస్తున్నాడు రే పరిగెత్తారంట. అట్లాగా మనము అమ్మా ఏ ధ్వని ఉండాలి మనలో? రాజు యొక్క జయధ్వని ఉండాలి. రాజు యొక్క జయధ్వని అంటే హలే, నాతో రండి, హల్లెలూయా అంటే రాజు యొక్క జయధ్వని సాతాను పారిపోతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన రాజు మన మధ్యలో ఉండును గాక. మన రాజు మనతో ఉండును గాక. మన రాజు మనకు జయమిచ్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సాతాను బోడుగుండు పగులును గాక. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన అనుభవాలు ఇవి. పొంగుతుందంట. ఏం చేస్తుందంట? బాయి ఉబుకుము, బాయి ఉబుకుము, బాయి ఉబుకుము. ఆత్మ అభిషేకముతో నింపబడిన ఒక శక్తి, నింపబడిన ఒక బలము మనలోనికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రేమ. రోమపత్రిక 5:5 చదువునానా? రోమపత్రిక 5:5. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరించబడి ఉన్నది. హల్లెలూయా. పొంగేదేంటి చెప్పండి అమ్మా? బాయి ఉప్పుకేది, ఉప్పు ఉప్పుకు ఉప్పు అంటే పొంగేదేంటి? ఉప్పుకేదేంటి? దేవుని ప్రేమ. దేవుని ప్రేమ మన హృదయంలో ఏం చేయాలి? బాయి ఉప్పుకుము, బాయి ఉప్పుకుము అంటే దేవుని ప్రేమ నీలో ఉప్పకాలి, దేవుని ప్రేమ నీలో పొంగాలి. యేసయ్యా నా కోసం కలవరసిలో రక్తం కార్చావు, నా కోసం ప్రాణం పెట్టావు, నా కోసం దిగి వచ్చావు. ఆ ప్రేమ ఎప్పుడైతే నీ లోనికి వస్తుందో నిశ్చయముగా పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చేస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ చూడండి, రోమా 15:15 చదువునా? రోమా 15:15 త్వరగా చదువు. పరిశుద్ధాత్మ అభిషేకం 15:15
అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు దేవునికి నేను సువార్త విషయమై చాలు అన్యజనులు అర్పణ పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధపరచబడి దేవునికి ప్రీతికరం అవ్వాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు కాల్చబడి నింపబడి కడగబడి దేవునికి అన్యజనులు అర్పించే అర్పణ అంట. అన్యజనులు ఎవరు చెప్పండి? అన్యజనులు ఎవరండి? మీకు తెలియదు, నేను చెప్తాను. అన్యజనులు అంటే మనమే, ఇశ్రాయేలీయులు తప్ప, అబ్రహాము సంతానం తప్ప ఇక అందరూ అన్యజనులే. మనము బాగా వినండి, మనము దేవునికి ప్రీతిగా మారాలి అంటే, ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ ద్వారా చదువమ్మా, పరిశుద్ధపరచబడి. మరి అది చెప్పే ఇప్పుడేగా చదివింది, మర్చిపోతారు. పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధపరచబడి దేవునికి ప్రీతికరంగా మారాలి. బాగా వినండి, పరిశుద్ధపరచబడేది ఏంటి? అన్యజనుల అర్పణ. బాగా వినండి, అన్యజనుల అర్పణ పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధపరచబడాలి. అప్పుడు దేవునికి ప్రీతికరంగా మారుతావు. నువ్వు అర్పించే అర్పణ ఏంటి? ఇప్పుడు మనమేగా అన్యజనులు, మనమేగా. మీకు అర్థమవుతుందా? అర్థమైన వాళ్ళు చేసి చూపించండి. హల్లెలూయా. చెయ్యొద్దండి. అన్యజనులు మనమే. మనం అర్పించే అర్పణ ఏంటి? హలో, మనం అర్పించే అర్పణ ఏంటి? పరిశుద్ధాత్మలో పరిశుద్ధపరచబడుతున్న అర్పణ. అరే, మనం అర్పించే అర్పణ ఏంటి? దేవుని సన్నిధిలో అర్పించే అర్పణ ఏంటి? అన్యజనుల అర్పణ. మళ్ళీ అన్యజనుల అర్పణ అంటది. నువ్వు అన్యజనులే, నువ్వు అర్పించే అర్పణ ఏంటి? నేను చెప్తా, మీకేం తెలుసు, నేను చెప్తా. బాగా వినండి. ప్రాణం, ఆత్మ, శరీరం. ప్రాణం, చెప్పండి. ప్రాణం, ఆత్మ, శరీరం. ఇది నువ్వు అర్పించేది దేవునికి. ఇది నువ్వు అర్పించేది. ఇది ఇప్పుడు ఈ అర్పణ పరిశుద్ధపరచబడాలంటే పరిశుద్ధాత్మ నీలోనికి రావాలి. దేవునికి ప్రీతికరంగా మారిపోవాలంటే, దేవునికి ఇష్టంగా మారిపోవాలంటే యేసయ్య రక్తము ద్వారా, యేసయ్య వాక్యము ద్వారా, యేసయ్య ఆత్మ ద్వారా నువ్వు పరిశుద్ధపరచబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మ పొందిన పౌలు శీలలు పాట పాడుతూ ఉంటే ఏమొచ్చిందంట? భూమికి కలిగిన మహాభూకంపం, సైతాన కలిగిన మహాభూకంపం జయించే బలము నీకు ఇచ్చునుగాక. హల్లెలూయా. మన నోట్లో ఏం పాట ఉండాలి? బలమైన పాట. మనం ఏ రాజ్యానికి వెళ్ళాలి? బలమైన పట్టణానికి వెళ్ళాలి, బలమైన రాజ్యానికి వెళ్ళాలి. బలమైన రాజ్యం అంటే పునాదులు కలిగిన పట్టణం. అది ఆ పునాదులు కలిగిన పట్టణం పేరేంటే తెలుసునా? నూతన యెరూషలేము. హల్లెలూయా. ప్రకటన 21:1 చదివినానా? ప్రకటన 21:1 త్వరగా చదవాలి. దాని 12 గుమ్మములు, 12 ముత్యములు. 21:1 అంతటి నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును చాలు లాగండి. ఏం యెరూషలేం అంటది? చెప్పండి అమ్మా, చెప్పండి. ఏం యెరూషలేం అది? చెప్పాలి నోడుతో. మీరు చెప్పినాకన్నా చెప్పండి అమ్మా. బాబా, ముళ్ళుగరత పొడుతారే ఎద్దుల్ని, ముందుకెళ్ళకపోతే ముళ్ళుగరత పొడుతారే, అట్లా పొడవాల్సి వస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నోర్లు తెరవండి. ఏం యెరూషలేం? చెప్పండి, పురుషులు చెప్పండి. ఏం యెరూషలేం? నూతనమైన యెరూషలేం. నేను కూడా వెళ్తానని చెప్పండి. నూతనమైన యెరూషలేంకి వెళ్ళే వాళ్ళు చెప్పండి. హల్లెలూయా చెప్పండి. యెరూషలేం నేను వెళ్ళాలని చెప్పండి. ఆ పట్టణంలో నేను ఉండాలని చెప్పండి. ఆ మహిమలో ఉండాలని చెప్పండి. ఆశ కలిగిన వాళ్ళు చెప్పండి. ఇప్పుడు అందరికీ ఆశగా వెళ్ళాలని? ఆశగా నోటితో చెప్పండి. అందరికీ ఆశనా లేదా? వెళ్తారా లేదా? వెళ్ళాలంటే ఏం చేయాలి? ఏమండి, నూతన యెరూషలేంకి వెళ్ళాలంటే ఏం చేయాలి? మీరు
ఏం చేయాలి మీరు? బాగా వినండి. నూతన యెరూషలేముకు వెళ్ళాలి అంటే నూతనముగా మారాలి. మైక్లో చెప్పమంటే నీకు పద్దాక నువ్వు కూడా చెప్పించుకుంటున్నావు అమ్మా. చెప్పండి. నూతన యెరూషలేముకు వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? నూతనముగా మారాలి. పాతదాని ఉంటే వెళ్ళలేవు. నూతన యెరూషలేము అది. బాప్తిసం పొంది నూతన వ్యక్తిగా మారాలి. బాప్తిసం పొందుకోవాలి, నూతనంగా మారాలి, సాక్ష్యం మారాలి. అయ్యా అయ్యా దైవజనుడా, ఈ కూటాలు నా ఇంటికి ఆశీర్వాదం, నా భార్యకి ఆశీర్వాదం, నా పిల్లలకి ఆశీర్వాదం. అయ్యా నా పిల్లల బాప్తిసం పొందారయ్యా, నా భార్య బాప్తిసం పొందిందయ్యా, మేము నూతనంగా మారామయ్యా, సాక్ష్యం చెప్తామయ్యా. నూతనంగా మారకపోతే నువ్వు నూతన యెరూషలేములో ఉండలేవు. చదవమ్మా, వాక్యం చదువు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము. ఆగు. రెండోది పరిశుద్ధ పట్టణం. ఏంటది? చెప్పండి, మీ నోటితో చెప్పండి. పరిశుద్ధ పట్టణము. హల్లెలూయా. నేను కూడా పరిశుద్ధ పట్టణంలో ఉన్నానన్నా చెప్పండి. హల్లెలూయా. ఆ పరిశుద్ధ పట్టణంలో నేను కూడా ఉండాలయ్యా. ఆ పరిశుద్ధ పట్టణం వెళ్ళాలయ్యా. బాగా వినండి. పరిశుద్ధ పట్టణం వెళ్ళాలంటే నీళ్ళు పరిశుద్ధత కావాలి. పరిశుద్ధ పట్టణం వెళ్ళాలంటే పరిశుద్ధత కావాలి. హెబ్రీ 12:14 ఏం చెప్పింది దేవుని వాక్యం? ఏం చెప్పింది దేవుని వాక్యం? ఏం చెప్తుంది? చదువునానా? అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండండి. పరిశుద్ధత లేకుండా ఎవడనో ప్రభువుని చూడడు. చూడండి, దేవుని వాక్యం చెప్తుంది, దేవుని మాట చెప్తుంది, దేవుని లేఖనం చెప్తుంది. పరిశుద్ధత లేకుండా ఎవడైనాను, గొప్పవాడైనా, చిన్నవాడైనా, ధనికుడైనా, దరిద్రుడైనా, ఎవడైనా పరిశుద్ధత లేకపోతే దాంట్లో అడుగు పెట్టడానికి లేదు. నో. పరిశుద్ధత, పరిశుద్ధత, పరిశుద్ధత. ఎక్కడ పరిశుద్ధత అండి? బాగా వినండి. నాకెళ్ళి చూడాలి. ఎక్కడ పరిశుద్ధత? ఎక్కడ పరిశుద్ధత? తలంపులో పరిశుద్ధత, హృదయంలో పరిశుద్ధత, ముక్కులో పరిశుద్ధత, చెవులో పరిశుద్ధత, చేతిలో పరిశుద్ధత, కాళ్ళల్లో పరిశుద్ధత. పరిశుద్ధత కలిగి జీవించాలి. లేకపోతే ఆ పరిశుద్ధ పట్టణంలో ఒక్కరు కూడా అడుగు పెట్టలేరు. మీరు ఒక పరిశుద్ధ జీవితంలోకి దేవుడు మిమ్మల్ని తీసుకొచ్చును గాక. పరిశుద్ధ మిమ్మల్ని అలంకరించును గాక. పరిశుద్ధమైన అలంకరణ ధరించుకొని సాగిల పడుదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. సమస్తము నూతనముగా మారును గాక. క్రీస్తునందు ఉన్నవాడు 2 కొరింథీ 5:17 క్రీస్తునందు ఉన్నవాడు నూతన సృష్టి, పాతది గతించిపోయెను. చదువు. సమస్తము కొత్తవాయను. క్రీస్తునందు ఉన్నవాడు నూతన సృష్టి. క్రీస్తునందు ఉండటమంటే ఆయన రక్తంతో కడగబడి, బాప్తిసము పొంది, పరిశుద్ధాత్మ పొంది, పరిశుద్ధ పట్టణముగా మార్చబడాలి. అప్పుడే నువ్వు నూతన యెరూషలేము పట్టణంలో, ఆ బలమైన పట్టణంలో, ఆ మహిమగల పట్టణంలో నిలవగలవు. యేసయ్యతో నిలబడి ఆరాధించగలవు, యేసయ్యతో నిలబడి పాటగలవు. హల్లెలూయా. సమస్తము నూతనం అంటే బాగా వినండి, సమస్తం నూతనంగా మారాలి. బాగా వినండి. ఇప్పుడు ఆదాము సంతానం ఉంది, యేసయ్య సంతానం ఉంది. ఆదాము సంతానం ఒక్కసారి అల్లో చెప్పండి. ఆదాము సంతానం ఒకసారి అల్లో చెప్పండి. హల్లెలూయా. ఉన్నారు. క్రీస్తు సంతానం ఒకసారి అల్లో చెప్పండి. హల్లెలూయా. బాప్తిసం పొందిన వారందరూ క్రీస్తు సంతానం. బాప్తిసం పొందిన వారు ఆదాము సంతానం. బాప్తిసం పొందితే బాగా వినండి, క్రీస్తుల్లో నువ్వు మార్చబడతావు, ఆయనలో మార్చబడతావు. ఆయన పోలిక నీకు వస్తుంది, ఆయన పరిశుద్ధత నీకు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మూడోది ఏంటమ్మా? మూడో పట్టణం ఏంటది? మూడో పేరేంటి పట్టణానికి? యేసయ్యా, యేసయ్యా. మొట్టమొదటి నూతన యెరూషలేము, పరిశుద్ధ పట్టణం, తన భర్త కొరకు అలంకరింపబడింది. రెండోది పరిశుద్ధ పట్టణం, మూడోది తన భర్త కొరకు అలంకరింపబడింది. చాలే వినండి. అలంకరించబడిన పట్టణం. ఏ పట్టణం అంటే అది? ఒకటి నూతన పట్టణం,
రెండోది పరిశుద్ధ పట్టణం, మూడోది అలంకరించబడిన పట్టణం. హల్లెలూయా. నాకెళ్ళి చూడండి రా అంటే ఆ ముందున్న వాళ్ళు పడుతున్నారు చూడు. నాకెళ్ళి చూడాలి, మీరు వినాలి, దేవుని వాక్యం వినాలి. దేవుని వాక్యం మాట్లాడేటప్పుడు, దేవుడు మీతో మాట్లాడేటప్పుడు మీ బుర్రలో పీడైపోవాలి. దేవుని వాక్యం సత్యంత వరకు అది మాట్లాడుతూనే ఉంటుంది. ఆ మాట దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్పు గట్టిగా హల్లెలూయా. అలంకరించబడిన పట్టణం అది. అలంకరించబడిన పట్టణం. మనం అలంకరించబడాలి. దేంతో అలంకరించాలి? బంగారంతోనా, ముత్యాలతోనా, నల్లబూసల గొలుస్తానా, బంగారు గొలుస్తానా, ఎండి గొలుస్తానా, చెప్పండి, మెట్టెలతోనా, ఇంకా రకరకాల గోల్డ్ ఏమొచ్చినాయి ఇప్పుడు. రోల్డ్ గోల్డ్ అంటాయి. రోల్డ్ డూప్లికేట్ బంగారం అది. చిలకలకు బంగారం అంట. నెల్లూరు బంగారం, చిలకలపూడి బంగారం, కోయంబత్తూరు బంగారం, దుబాయ్ బంగారం, అమెరికా బంగారం. ఈ బంగారాలు ఉన్నాయి. బైబిల్లో కూడా క్వాలిటీలు ఉన్నాయండి. బైబిల్లో కూడా బంగారం వేరు, అపరంజి బంగారం వేరు. బైబిల్లో కూడా క్వాలిటీలు ఉన్నాయి. బంగారం అంటే అది తీసి పెట్టేసుకొని అనుకోబాకండి బిడ్డలారా. నువ్వే బంగారం, యేసయ్యకి నువ్వే బంగారం, నువ్వే అపరంజి బంగారం, నువ్వే వజ్రం, నువ్వే ముత్యం. ఆ ముత్యాల కొరకు, ఆ వజ్రం కొరకు, ఆ బంగారం కొరకు రక్తమంతా కార్చేశాడు నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి నువ్వు అలంకరించుకోవాల్సింది ఏంటి? నువ్వు అలంకరించుకోవాల్సింది ఏంటి? బాగా వినండి. యేసయ్య స్వభావాన్ని అలంకరించుకోవాలి. మౌతులో కొట్టారు, మౌతిత్తి నీకు అర్థమే కావట్లా. హల్లెలూయా అమ్మా. యేసయ్య స్వభావం, యేసయ్య స్వభావం ఏ స్వభావం? యేసయ్య స్వభావం ఏ స్వభావం? గొర్రె పిల్ల స్వభావం. యేసయ్య స్వభావం ఏ స్వభావం? గొర్రె పిల్లతోనే నేనుండేదా, గొర్రె పిల్లతోనే నేనుండేదా, గొర్రె పిల్లతోనే నేనుండేదా, గొర్రె పిల్లతో. కొట్టబాకండి మీలో ఒక ఉద్యోగం లేదు, ఏమన్నా కొట్టబాకండి, కొట్టబాకండి అయ్యా. గొర్రె పిల్లతోనే కొట్టబాకండి. గొర్రె పిల్లతోనే నేనుండేదా, గొర్రె పిల్లతోనే నేనుండేదా, బర్రె పిల్లతోనే నేనుండను, కోతి పిల్లతోనే నేనుండను, పంది పిల్లతోనే నేనుండను, కుక్క పిల్లతోనే నేనుండను. హల్లెలూయా. చెప్పు హల్లెలూయా. ఏ పిల్లతో ఉండాలి? ఏ పిల్లతో ఉండాలి? గొర్రె పిల్లతో ఉంటే గొర్రె పిల్ల తలంపులు నీకు వచ్చును గాక, గొర్రె పిల్ల జీవితం నీకు వచ్చును గాక. యేసయ్యతో ఉంటే యేసయ్య పోలిక నీకు వచ్చును గాక, యేసయ్య పరిశుద్ధ నీకు వచ్చును గాక, ఆయన పోలికలోకి మారుతువు గాక. సియోనుకి యెరూషలేముకి మిమ్మల్ని ఆయన అభిషేకించును గాక. జయముగా బలమైన పట్టణములో మనం నిలబడుదుము గాక. అందరం లేచి నిలబడతాం. త్వరగా, ఇంతసేపు లేట్ కాదు. లేచిన వాళ్ళు బైబిల్ సంఖలో పెట్టుకొని అలాగే పరిశుద్ధాత్మతో స్తోత్రం చెప్తా ఉండండి. ఒక చిన్న ఆరాధన మనం చేయబోతున్నాం. ఈ ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన మాటలు మీ బుర్రలోకి, మీ తలంపులోకి, మీ చెవుల్లోకి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. పురుషులు, స్త్రీలు ఎవరు కళ్ళు తెరవకూడదండి. ఎవరు కళ్ళు తెరవకూడదు, అటు తిరగకూడదు. ఆరాధనలో అటు తిరగకూడదు. తిరిగారంటే కర్ర తీసుకుంటాను. ఎవరు కళ్ళు తెరవకూడదు. స్తోత్రం. దైవ నివాసము మనుషులతో కూడా ఉన్నది. కళ్ళు మూసుకోండి, అందరు కళ్ళు మూసుకోవాలి. దైవ నివాసము మనుషులతో కూడా ఉన్నది. పారాయణకు ప్రజలయ్యుందురు, పారాయణకు ప్రజలయ్యుందురు. ఆనందమే
యెరూషలేము పట్టణము సంతోషించు, పెళ్లికై ఆనందించు. అలంకరింపబడుచున్నది. నూతన యెరూషలేము పట్టణము పెళ్లికై యెరూషలేము పట్టణము పెళ్లికై అలంకరింపబడుచున్నది. యెరూషలేము పట్టణము పెళ్లికై అలంకరింపబడుచున్నది. దైవ నివాసం మనుషులతో కూడా ఉన్నది. దైవ నివాసము మనుషులతో కూడా ఉన్నది. వారాయనకు ప్రజలయ్యుందురు, వారాయనకు ప్రజలయ్యుందురు. ఆనందమానందమానందమే 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 యెరూషలేము పట్టణము పెళ్లికై అలంకరింపబడుచున్నది. సియోనులో పూలరాయి, సియోనులో గొర్రెపిల్లాయే పూలరాయి. అన్ని భాషలతో మాట్లాడు, అన్ని భాషలతో శక్తి బలముతో నింపబడాలి, శక్తితో నింపబడాలి. యెరూషలేము పట్టణము పెళ్లికై అలంకరింపబడుతున్నది. నూతన యెరూషలేము పట్టణము పెళ్లికై అలంకరింపబడుతున్నది. ఆదియుడేనే అంతమునేనై ఉన్నాను, ఆదియునేనే అంతమునేనై ఉన్నాను. దుఃఖము లేదు, మరణము లేదు, దుఃఖము లేదు, మరణము లేదు. ఆనందమానందమానందమే, 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 ఆనందమానందమానందమే. ఆనందమే, ఆనందమానందమానందమే. ఆరాధన, 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 ఆరాధన. ప్రేమ స్వరూపి మహిమ కలిగిన దేవా, నీ ఘననామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. దీనదాసులను తండ్రి ఈ రాత్రి నిలబెట్టి బలపరిచి వాడుకున్న విధానమును బట్టి నీకు స్తోత్రాలు, నీ కృపకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దైవజనులు విచ్చిన ప్రతి ఒక్క వాక్యము కూడా చేరి వచ్చిన ప్రతి ఒక్కరి గుండెల్లో అక్షరాల నీరు కట్టి ఫలింప చేయమని అడుగుచూ ఉన్నాం. ప్రతి ఆత్మ నీ రాజ్యమునకు సిద్ధపడాలి, రాకడకు సిద్ధపడాలి, ఆత్మీయతలో స్థిరపరచబడాలి. అట్టి కృప ఈ వాక్యం వినిన ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. అలాగే ఇంతవరకు తండ్రి, అలాగే తండ్రి వాక్య పరిచర్య చేసిన దీనదాసులను అయా ఇంకనూ ఆరోగ్యం ఇచ్చి, శక్తినిచ్చి, బలమునిచ్చి, కొలత లేనంత అభిషేకం ఇచ్చి అయా దేశ విదేశాలలో బూది గంతముల వరకు నీకు సాక్షిగా దైవ సేవకులను బలపరిచి అయా మీరు వాడుకోమని అడుగుచున్నాము, మీరు వాడుకోమని అడుగుచున్నాము, మీరు వాడుకోమని అడుగుచున్నాము. చేరి వచ్చిన నీ ప్రజలు ఎవరైతే బలహీనత అడుగు పెట్టారో,
నీ శక్తి కలిగిన హస్తమును చాపి బలపరచండి. నరములను, వెముకలను, కండరాలను, కీళ్లను మీరు ముట్టి స్వస్థపరచండి. అయా తండ్రి, ఆర్థిక పరిస్థితులుగా ఉంటే ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచండి. అవసరము ఏదైనాను తండ్రి, అక్కరలు తీర్చే దైవమా, ఒక్కొక్కరి అవసరములను మీరు తీర్చమని అడుగుచున్నాము. ఒక తండ్రి విస్తారమైన దీవెనలు అయా మా బిడ్డలు అనుభవించడానికి కృపను అనుగ్రహించమని అడుగుచున్నాము. వారు ఏ సమస్యలతో అడుగుపెట్టినా ప్రతి సమస్యకు అయా ఒక గొప్ప పరిష్కారాన్ని మీరు అనుగ్రహించమని అడుగుచున్నాము. అలాగే సహవాస కూడికలలో తండ్రి పాలు పొందిన ప్రతి సేవకుడిని మీరు దీవించండి. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. ప్రతి వ్యక్తిని మీరు తండ్రి విస్తారమైన దీవెనలతో, విస్తారమైన కృపలతో అయా మీరు నింపమని అడుగుచున్నాము. అయా నీ సన్నిధిని తోడుగా ఉంచమని అడుగుచున్నాము. ప్రజలు తిరిగి వెళుతుండగా విస్తారమైన దీవెనలు తండ్రి, విస్తారమైన ఆశీర్వాదాలు, కృపాక్షేమాలే మా బిడ్డలను వెంబడించడానికి కృప చూపమని యేసు నామములో అడుగుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపయు, కుమారుని యొక్క పరిశుద్ధతయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము సకలి కోటి పరిశుద్ధులకు చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన కృప తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఒక్కొక్కరు వ్యక్తిగతముగా ప్రార్థన చేయించుకోండి.